ఒకానొక దినమందు యేసుక్రీస్తు వారు సీదోను ప్రాంతమును విడిచి గలిలయ సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అనేక మంది రోగులు అనబడినటువంటి వారు, బలహీనులు అనబడినటువంటి వారు, చెవిటివారు, గుడ్డివారు, కుంటివారు, అనేకమైనటువంటి బాధలు ఉన్నటువంటి వారు ఆయన యొద్దకి రాగా ఆయన వారిని ముట్టి స్వస్థపరుచున్నాడు. స్వస్థత పొందుకుంటున్నటువంటి వారిలో అనేక మంది, ఇంకా చాలా మంది ఆయన యొద్దకు వస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారికి వాక్యం బోధించడం మొదలుపెట్టారు. ఆ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో చాలా మంది, ఇంచుమించు 4,000 మంది అక్కడ కూడుకున్నారు. ఆ 4,000 మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించగా వారు ఎంత మాత్రము కూడా విసుగు చెందలేదు, సమయాన్ని పట్టించుకోలేదు వాళ్ళు. కనుకనే వారు చెబుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నారు. అది వింటున్నటువంటి ఆ యొక్క విధానం ఈయన చూసినప్పుడు వారికి ఇంకా ఇంకా అద్భుతమైన మాటలు వారికి తెలియపరుచున్నాడు. అయితే 3 రోజులు అయిపోయిన తర్వాత వారికి భోజనం పెట్టి పంపించాలని ఆలోచన వచ్చింది ఆయనకి. ఎందుకంటే వారు అట్టి విశ్వాసంతో ఉన్నారు కనుక వారి సమయాన్ని పట్టించుకోకుండా దేవుని యొక్క మాటలపైన దృష్టి ఉంచారు కనుక వారిపైన కనికరం చూపాడు. నేను వారిపైన కనికరం ఉంచున్నానంటున్నాడు ఆయన. కనికరం చూపినాడు కాబట్టి వారికి ఆకలి తీర్చి పంపించాలని చెప్పి ఆ యొక్క శిష్యులను అడగగా, శిష్యులు మా దగ్గర 7 రొట్టెలు ఉన్నాయని కొందరు చెప్పారు. ఒకళ్ళేమో కొన్ని చిన్న చేపలు మాత్రమే ఉన్నాయన్నారు. ఆ చిన్న చేపలను 7 రొట్టెలను తీసుకుని తండ్రికి చూపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా అవి అనేకమైనటువంటి రొట్టెలుగా, అనేకమైనటువంటి చేపలుగా ఆశీర్వదించబడగా అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరికీ పంచిపెట్టి వారి యొక్క ఆకలిని తీర్చాడు దేవాతి దేవుడు. వారి ఆకలిని తీర్చాడు ప్రభు. వారి ఆకలిని తీర్చడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క మాట పైన దృష్టించారు, విసుగుపోలేదు. దేవుని యొక్క మందిరానికి వెళ్తున్న ప్రియ సహోదరి సహోదరులు, ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. సమయం అవుతుంది అని విసుగుపోయే స్థితిలో ఉంటే నువ్వు వచ్చిన ప్రయోజనం ఉండదు, వెళ్ళిన ప్రయోజనం, దేవుని యొక్క మందిరానికి వెళ్ళిన ప్రయోజనము ఎంత మాత్రం ఉండదు. అర్థమవుతుందా? సమయాన్ని మనం లక్ష్య పెట్టకూడదు, ఆయన మాటను మాత్రమే లక్ష్య పెట్టాలి. అప్పుడు ఆయన చే నీవు కనికరించబడతావు. ఎప్పుడైతే ఆయన చే నీవు కనికరించబడ్డావో అప్పుడు నీవు ఆశించిన ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావు. కనుక ఆయన చే కనికరించబడు లాగున నీకు ప్రవర్తన మార్చుకో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా ప్రసంగి గ్రంథంలో, దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగే అప్పుడు దేవుడు మనపైన కనికరం చూపుతాడు. కనికరం చూపే దేవుని యొక్క వైపు దృష్టి ఉంచుదాము, దేవుని యొక్క శక్తిని ఆశ్రయిందాము. నీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ రోగము, వేదన, శోధనలో ఉన్నా వాటి నుంచి విడిపించబడి స్వస్థత సమాధానం పొందుకుంటావు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. బిడ్డలందరూ మరొక్కసారి మీ అసలు చెప్పుకున్నాము తండ్రి. ఆమేన్.